తొలికిరణానికి స్వాగతం. నేను ముందుగా ముఖ్యాంశాలు. వెంకపల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐబి నరేష్ మాట్లాడుతూ ఉత్సవాలు ఎటువంటి గొడవలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు పాటుపడకుండా జరుపుకోవడానికి జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రతి గణేష్ మండపం ఏర్పాటుకు పోలీస్ శాఖ నుండి తప్పనిసరిగా తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ అధికారి ఆన్లైన్ పోస్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రహదారి ఏర్పాటు ప్రజల రాకపోకల ట్రాఫిక్ కలిగించని విధంగా ఉండాలని లేదని రాత్రి ఉండరాదని ఎటువంటి గొడవలు మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు నిర్లక్ష్యం నాణ్యమైన వైర్లను వాడాలని విద్యుత్ శాఖ సిబ్బంది అక్రమ విద్యుత్ సూచించారు. గణేష్ మండపాల సామాన్యులను కనెక్షన్ తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ఏమైనా ఇబ్బంది అయితే మా సమాచారం లేకపోతే మేము కూడా సహాయం అందించలేని పరిస్థితుల్లో ఉంటాము. ఎవరు కూడా ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో చిన్న చిన్న సలహాలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకొని పండుగ సంతోషంగా ఆహ్లాదంగా జరుపుకోండి. మీరందరూ సంతోషంగానే ఉంటే మేము సంతోషంగా ఉంటాము. ఎవరిని ఇబ్బంది కలగకుండా అందరూ కూడా మంచిగా సంతోషంగా పండుగ చేసుకోండి. థ్యాంక్ యూ. వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ముందస్తు సన్నాహ కమిటీకి వచ్చినటువంటి తెల్పల్లి మండల కలెక్టర్ ఏఈ గారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి, మా యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా మేము పిలవగానే మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత మా పోలీస్ వారి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు మీటింగ్లో అటెండ్ కావాలని పెద్ద మొత్తంలో ఇక్కడ వచ్చినటువంటి యువకులందరికీ కూడా మా పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, వినాయక చవితి పండుగ అన్ని పండుగల కంటే చాలా గొప్పగా అందరూ, ఎందుకంటే ఎక్కువ యువత దీంట్లో ఈ వినాయక చవితి పండుగలో యువత ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఎవ్రీ ఇయర్ మనం వినాయక చవితి పండుగ జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన యొక్క వినాయక చవితి పండుగ మంచిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లాగిన్ అయిపోయి, అంటే ఆ సైట్లో ఓపెన్ చేసుకొని మనం గణేష్ని, అంటే ఎన్ని ఫీట్ల గణేష్ పెడుతున్నాం, దానికి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరు, ఒక 5 మెంబర్స్ ఆర్గనైజర్స్ ఎవరు, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏ వెహికల్ మీద తీసుకెళ్తున్నాం, ఎక్కడ తీసుకెళ్తున్నాం, ఏ రోజు నిమజ్జనం చేస్తున్నాం, మన ప్రొఫెషనల్ రూట్ ఏంటి, మొత్తం దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంపల్సరీ మనం మండపంలో వినాయకుడు నిలబెడతాం అంటే కంపల్సరీ ఆన్లైన్ చేయించాలి. ఆన్లైన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పోర్టల్ ఉంది కదా, police.ts.police.gov.in అనే ఒక పోర్టల్లో ప్రతి ఒక్కరు మనం చిన్న వినాయకుడి నుంచి 2 ఫీట్లు 3 ఫీట్ల వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు, ప్రతి ఒక్క వినాయకుడు కూడా ఆ యొక్క పోర్టల్లో మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ అందరికి కూడా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని ఒక అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది. దానికి సంబంధించి అప్లికేషన్ సంబంధించినటువంటి ఒక స్కాన్ ఉంటుంది. మీ అందరూ తెలుసు, లాస్ట్ టైం చేసిన ఆ స్కాన్ కాపీ కంపల్సరీ, ఆ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర మీ యొక్క మండపంలో కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మా యొక్క పోలీస్ ఆఫీసర్స్ మీ మండపం దగ్గరికి వచ్చేసేసి ఆ యొక్క స్కాన్ చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ జనరేట్ అయిన తర్వాత ఆ మండపం యొక్క మొత్తం జనరేట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని స్కాన్ చేసుకొని దాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. ఒక గణేష్ పండాలని జియో ట్యాగింగ్ చేస్తారు. అంటే జియో ట్యాగింగ్ అంటే ఆ స్కాన్ చేయగానే జియో ట్యాగింగ్ అయిపోయి ఆ గణేష్ మండపం యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా మా యొక్క ట్యాబ్లోకి, మా యొక్క దాంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాను. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకుని ఆల్రెడీ నింపారు కాబట్టి ఈ యొక్క ఫోటోలో ఏమంటే మన జియో ట్యాగింగ్ అయిపోయి ఆ యొక్క ఫండల్ అనేది ఆన్లైన్ అయిపోతుంది. అట్లా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది 100%గా మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇక మీ చెవులో కానీ మీ యొక్క మొబైల్లో కానీ కంపల్సరీ ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ మీ దగ్గర పెట్టుకోవాలి. స్కాన్ కాపీ కంపల్సరీ అక్కడ క్యారీ చేయాలి. ఇది అందరూ కూడా పాటించాలి. లాస్ట్ టైం మన యొక్క మండలంలో దాదాపు 134 గణేష్ పండాలు ఏర్పాటు చేసి 134 గణేష్ పండాలు మన దగ్గర లిస్ట్ ఉంది. జరిగినటువంటి భక్తి కార్యక్రమాలు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మాత్రమే అలా ఉంటుంది.
నైట్ 10 గంటల తర్వాత ఎట్టి బస్సులో కూడా మీ యొక్క స్పీకర్స్ కానీ సౌండ్స్ కానీ ఎలాంటివి కూడా రన్ చేయొద్దు. అర్థమైంది కదా? అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మన సంబంధించిన భక్తి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఈవినింగ్ టైంలో మీరు చేసినటువంటి ఏదైనా కార్యక్రమాలు నాట్యాలు కానీ, సంథింగ్ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ కంపల్సరీ ఏం చేయాలంటే నైట్ 10 గంటల లోపు క్లోజ్ చేసుకోవాలి. 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు కానీ, ఎలాంటి సౌండ్ సిస్టమ్ కానీ ఉండడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా చాలామంది వినాయక చవితి ఇంకోటి మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మండపం ఏర్పాటు చేసే ప్రదేశం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా, సాధారణ ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా, అదేవిధంగా రెగ్యులర్ పబ్లిక్ కానీ, ట్రాఫిక్ అంతరాయం కానీ లేకుంటే ఏదైనా ఇంకో వేరే సంబంధించినటువంటి ప్లేస్ అంటే వేరే యొక్క మసీదులు కానీ, చర్చిలు కానీ, ఇంకా వేరే మందిరాలకు సంబంధించిన ప్లేస్లో పెట్టి అక్కడ చేయటం కానీ, లేదా ఒక గల్లీలో మిడిల్లో పెట్టడం కానీ, పెట్టి రాకపోకలు ఇబ్బంది కానీ ఇలాంటి చేయకుండా మండపాన్ని ఏర్పాటు చేసేటప్పుడే ఎవరికి అసౌకర్యం కలిగించకుండా మంచిగా ఆ ప్రదేశం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా మనం చేసేది భక్తితో చేస్తున్నాం కార్యక్రమం. అంటే భక్తితో చేస్తున్నాం అంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. అనవసరమైన కొంతమందికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ఏమవుతారంటే రోజు పబ్లిక్ బాగా అక్కడ ఉండే పబ్లిక్ కానీ, ఆ గల్లీ ఉండే పబ్లిక్ కానీ తిట్టుకోవడం జరుగుతుంది. దాంతో గొడవ అవుతుంది, ఎక్కడికో పోతుంది, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తుంది, పంచాయతీ అవుతుంది. కాబట్టి కంపల్సరీ మండపం పెట్టే ప్రదేశం అనేది ఎవరికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, ట్రాఫిక్ కానీ ఎవరికి కూడా అంతరాయం లేకుండా ఉండాలి. అదేవిధంగా ఇతర కులస్తులకు కానీ, ఇతర మతాల వారికి కానీ ఆ యొక్క ప్లేస్లో అంటే మహిళల చేతులను పెట్టి ఒక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇది మండపం పెట్టే ప్రదేశం. నెక్స్ట్ అదేవిధంగా మనం ఈసారి ఏంటంటే బాగా పైనుంచిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నిమజ్జనానికి వచ్చినట్లయితే చాలామంది ఏంటంటే ఒకరు 5 రోజులకు, ఒకరు 9 రోజులకు, 11 రోజులకు, ఒకరు 20 రోజులకు, 20 రోజులు అట్లా డిఫరెంట్ రోజులలో ఇస్తారు. అంటే మాకు గణేష్ చవితి అంటే పంటలు స్టార్ట్ అంటే వినాయకుడు నిలబెట్టిన కాడ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు, ఒక 20 రోజుల పాటు రోజుకు నిమజ్జనాలే ఉంటాయి. ఈసారి అలా కాకుండా క్లియర్గా ఏంటంటే మా ఎస్పీ సార్ నుంచి ఆదేశాలు ఏంటంటే నిమజ్జనాలు అందరూ కూడా 9 రోజు కల్లా కంప్లీట్ చేసుకోవాలి. క్లియర్గా ఏంటంటే 9 రోజు కల్లా కంప్లీట్ మీ యొక్క నిమజ్జనం అనేది ఈసారి ఇది యొక్క కార్యక్రమం మనం 9 రోజులు. ఇప్పుడు నవరాత్రులు అంటాం కదా, నవరాత్రులు అంటామా ఏమంటామండి? నవరాత్రులు కదా. అంటే నవరాత్రులు అంటే 9 రోజులు. మీ అందరికీ కూడా తెలుసు 9 రోజులు మన యొక్క గణేష్ పండుగ అనేది ఫస్ట్ నుంచి ఏర్పాటు చేసినట్టు కూడా గణేష్ పండుగ 9 నవరాత్రులు. కాబట్టి మనం 9 రోజులు మన యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవాలి, 9 రోజులు మన యొక్క నిమజ్జనాన్ని చేసుకోవాలి. అట్లా 11 రోజులు, 12 రోజులు, 20 రోజులు, 21 రోజులు అట్లా డిఫరెంట్ కాకుండా 9 రోజులు మన యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసుకునే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక మీ అందరికీ తెలుసు డీజే. ముందే చెప్తున్నాను, ఎలాంటి డీజేలకు కూడా అనుమతి లేదు. ఎవరు కూడా ముందే మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలామంది అంటే మనకు డీజే లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ వేరే నేరున్న టౌన్ల నుంచి కానీ మనం ముందే అడ్వాన్స్ ఇచ్చేసేసి వాళ్ళకు 50,000 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఆ టైంలో లాస్ట్ మినిట్లో ఏం చేస్తారంటే మేము అడ్వాన్స్ ఇచ్చినాం సార్, డబ్బులు ఇచ్చినాము, వాడు డబ్బులు పోతాయి అని మాకు ఇబ్బందికరంగా చేస్తుంటారు అన్నమాట. అంటే డబ్బులు అందుకనే ముందే చెప్తున్నా ఎలాంటి డీజేలకు కూడా అనుమతి లేదు. ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనానికి డీజేలు వాడినట్లయితే కంపల్సరీ ఆ డీజే సీజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆ పండలు ఆల్రెడీ మీకు ఆ డీటెయిల్స్ అని మా దగ్గర ఉంటాయి, ఎవరైతే పండలు ఆర్గనైజ్ ఉన్నారో 5 మెంబర్స్ వాళ్ళ పైన కేసు అవుతుంది. అదేవిధంగా డీజే నడిపినటువంటి బండి పైన, డీజే ఒక వ్యక్తి పైన కూడా కేసు అయితే సీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా నా విన్నపం ఏంటంటే ముందుగానే చెప్తున్నా, ఎటువంటి డీజేలకు కూడా అనుమతి లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలకు ముందుగా డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళకు డీజే వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న డీజేలకు చెప్తాం, పక్క నుంచి వచ్చే డీజేలు కూడా సీజ్ చేస్తాము. ఇది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు చిన్న ఏమంటారు సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, 5 ఫీట్ 6 ఫీట్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఆ సౌండ్ సిస్టమ్ ఉపయోగించి మాత్రమే మీరు కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప. ఎందుకంటే నిమజ్జనం రోజు మీ అందరికీ తెలుసు ఆ రోజు సిచ్యువేషన్ అనేది చాలా ఒక రకమైన అట్మాస్ఫియర్లో ఉంటారు. అంటే అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, చాలామంది తెలుసు కదా ఆల్కహాల్ స్టేజ్లో ఉంటారు. అప్పుడు ఏమన్నారు, బండి తీసుకొస్తారు, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాం, అక్కడ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయము. నిమజ్జనం రోజే అలా మీద కేసు అవుతుంది. తర్వాత ఆ రోజు నిమజ్జనం కార్యక్రమం అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత ఎప్పుడైతే కేసు అవుతుంది మీ అందరూ తెలిసి ఇక పోలీస్ స్టేషన్లో కేసు అయితే పోలీసులు పిలిపిస్తారు. మీ అందరికీ తెలుసో తెలియదో ఇప్పుడున్న జనరేషన్లో ఏ చిన్న జాబ్, మీరు గవర్నమెంట్ అనుకోకండి, ఏ చిన్న జాబ్, ఒక ప్రైవేట్ జాబ్, చిన్న సెక్యూరిటీ జాబ్, మనం హైదరాబాద్ ఎక్కడ మారుమూల ప్రాంతం నుంచి మనం హైదరాబాద్ సుదూర ప్రాంతం హైదరాబాద్ పోయి ఒక సెక్యూరిటీ జాబ్ చేయాలన్నా కానీ కంపల్సరీ మీ యొక్క కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తామంటారు. రోజు నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, వారానికి
చాలామంది వస్తుంటారు. ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తాడు, ఏదన్నా ఒక చిన్న జాబ్ చేస్తుంటాడు. కంపల్సరీ ఏం చేస్తాడు, మీ యొక్క పోలీస్ స్టేషన్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క పోలీస్ స్టేషన్ నా మీద ఎలాంటి కేసులు లేవని తీసుకురమ్మంటాడు. మనకందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్. ఇప్పుడు నేను అనుకో నరేష్ అనే పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెరిఫై మా దగ్గర సిస్టమ్స్ అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారు, దాంట్లో కొట్టగానే నా పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నా యొక్క అడ్రస్, నా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అది ఎక్కడ చెక్ చేసినా వస్తుంది. అట్లా దయచేసి, ఎందుకంటే ఈ ఒక రోజు జరిగేటువంటి సంఘటన. ఇంకోటి ఏంటంటే, ఆ విధంగా కేసులు అయితే ఆ రోజుతో అయిపోదు, మీ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ విధంగా కేసులైన వ్యక్తులని ప్రతి వినాయక చవితికి బైండ్ ఓవర్ చేయటం, పోలీసులను పిలవటం, ఇది ఒకటి సర్వసాధారణం అయిపోతుంది. ఇప్పుడు నా పీరియడ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను పనిచేసేటప్పుడు మన తెలుగుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఆర్గనైజేషన్ మీద అందరికి కేసు అవుతుంది. ప్రతిసారి ఏం చేస్తారు, గణేష్ పండుగ రాగానే ఎక్కడెక్కడ కేసులు అయినాయి, ఏ మండపాల దగ్గర అయినాయి, ఏ ఊళ్ళో అయినాయి మొత్తం డేటా తీసి మొత్తం ఆయన ఆర్గనైజేషన్ అందరినీ ముందుగానే పిలిచి అరెస్ట్ చేయటం, బైండ్ ఓవర్ చేయటం, ఇలాంటి యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, మన యొక్క పండగని ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ రోజు ఏమన్నారని అనుకోవద్దు. మాబ్లో ఉంటాం చాలామంది, మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన యువకులు దాదాపు ఒక 50-100 మంది అటెండ్ అయి ఉంటారు. ఇంకా అప్పుడు ఆ రోజు ఏంటంటే ఒక్కొక్క విగ్రహం దగ్గర 100 మంది 50 మంది ఉంటారు. సరే, మన ఇన్నోళ్ళు ఏంటంటే 10 మందో 5 మందో ఒక సిస్టమేటిక్ ఉంటారు. కానీ మిగిలిన ఉన్నటువంటి ఒక 20 మంది ఏం చేస్తారు, ఆ యొక్క సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. ఆ డిస్టర్బ్ చేయడం వల్ల మిగతా ఉన్న ఆర్గనైజర్స్కు ముందుగా మీకు ఏం చెప్తానంటే, కంప్లీట్గా మండపాన్ని మనం ఏదైతే గణేష్ పండుగలు ఏర్పాటు చేసి గణేష్ చవితి స్టార్ట్ అయిన కాంచి మనం నిమజ్జనం చేసేంత వరకు కూడా ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో ఆర్గనైజర్స్ పూర్తి బాధ్యత. ఎందుకంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. ఎవరు ఇప్పుడు గణేష్ పండుగకి వస్తారు, ఎక్కడో మన ఫ్రెండ్స్ వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాలు వస్తారు, ఇక్కడ వచ్చేసి ఏదో ఒక ఆ రోజు నిమజ్జనం రోజు లేకుంటే గణేష్ పండుగ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ చేసిపోతారు. ఇన్సిడెంట్ పోయి వాళ్ళు మంచి పోయి హైదరాబాద్ పోతారు. కానీ ఎవరు ఇబ్బంది పడతారు, ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ మొత్తం కేసులు అవుతాయి, తర్వాత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క సంఘటనలు జరగకుండా మీరందరూ కూడా ముందుగానే మీ యొక్క కమిటీకి కానీ, మీ యొక్క వాలంటీర్స్ కానీ, మీ యొక్క మెంబర్స్ అందరికి కూడా ఈ యొక్క ప్రికాషన్స్ అన్ని, ఈ యొక్క జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా జరుగుతుంది, రేపు కేసులు అవుతాయి, తర్వాత మన ప్రతి గణేష్ చవితికి ఇలాంటి ఇబ్బందులు పడతాయని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి మన యొక్క గణేష్ అన్ని కూడా లోకల్లో ఇస్తారు అనుకుంటా. బయటికి వెళ్తాయి ఓకే, బయటికి వెళ్ళా. ఇంకోటి ఏదైనా మ్యాక్సిమం నిమజ్జనాలు ఈ నెల 25 నుంచి జరుగుతున్న వినాయక చవితి సందర్భంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన వినాయక చవితి మండపాల సంబంధించిన ఆర్గనైజర్స్ తోటి, వాలంటీర్స్ తోటి, తెలకపల్లి పోలీస్ నందు ఎలక్షన్ ఏ గారితో, అదేవిధంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గణేష్ మండపాలు ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ కంపల్సరీ ts.portal.gov.in అనే ఒక సైట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అక్కడ గణేష్ మండపం యొక్క ప్రదేశము, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను, ఆ గణేష్ యొక్క హైటు, ఇవన్నీ కూడా దాంట్లో ఫిల్ చేయడం అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైతే గణేష్ మండపాల దగ్గర గణేష్ నిలబెడతారో ఆ గణేష్ మండపాన్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యొక్క సమావేశం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గణేష్ మండపానికి తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ నేడు దాదాపు మనం ఈ గత 6 రోజుల నుంచి చూస్తున్నాము. ఈ యొక్క వర్షాలు బాగా రావడం జరుగుతుంది. ముందు కూడా వర్షాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక దురదృష్ట సంఘటన మన హైదరాబాద్ సిటీలో కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఎలక్షన్ తీసుకునేటప్పుడు, పవర్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఎలక్షన్ వాళ్ళ యొక్క కన్సర్న్ తోటి, వాళ్ళ యొక్క సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవాలనే సూచన జరిగింది. అదేవిధంగా మండపాల దగ్గర ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కంపల్సరీ 24 గంటలు అందుబాటులో ఉండాలి, మండపం దగ్గర ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా నిమజ్జనం రోజు చాలామంది యువకులు డీజేల్ సౌండ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా యువత అందరికీ కూడా, ఆర్గనైజర్స్ అందరికీ కూడా చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఈ యొక్క నిమజ్జనానికి ఎవరు కూడా డీజేలు ఉపయోగించరాదని వాళ్ళకు గట్టిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వినాయక చవితికి డీజేలను అనుమతి లేదు. కాబట్టి ఎవరు కూడా ముందుగా అడ్వాన్స్ ఇవ్వడం కానీ, బుక్ చేసుకోకుండా ఎవరు కూడా డీజేలతో వాడకుండా ఉండాలి. అదేవిధంగా గణేష్ మండపాల్లో ఈ యొక్క మైక్ సిస్టమ్ మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 10 గంటల మాత్రమే భక్తి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి తప్ప మిడ్ నైట్ టైంలో కానీ రాత్రి సమయంలో కూడా ఏర్పాటు చేసి ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే విషయంతో చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న గణేష్ పండుగ మన గ్రామంలో, మన మండలంలో నుండి ఈ 9 రోజులు నిమజ్జనం చేయాలి. అదేవిధంగా 9 రోజులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క నిమజ్జనం, ఈ గణేష్ చవితి పండుగని ప్రశాంతంగా ఎలాంటి సంఘటన జరగకుండా జరుపుకొని మన యొక్క మండలానికి, మన యొక్క గ్రామానికి, అదేవిధంగా పోలీస్ వారికి కూడా, మరియు మాతో పాటు మిగతా శాఖలకు, విద్యుత్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ,
పంచాయత్ శాఖ అందరి యొక్క శాఖల యొక్క సహకారంతో అందరం కలిసి ఈ వినాయక చవితి పండుగని ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని మీ అందరి యొక్క సహకారంతో జరగాలని, మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఈ యొక్క వినాయక చవితి పండుగ ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అందరి యువకులని, గ్రామంలో ఉన్నటువంటి మండలం ప్రతి ఒక్క పబ్లిక్ని, ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సార్, డీజేలు పెట్టినట్లయితే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? మనకు డీజేలు పెట్టినట్లయితే ఈ మధ్య కాలంలో కూడా మన యొక్క జిల్లాలో క్లియర్గా మన గవర్నమెంట్ ఎస్పీ గారి ఆదేశాలు ఉన్నాయి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. డీజేలు ఉన్నట్లయితే డీజే సౌండ్ సిస్టమ్ మీద, అదేవిధంగా డీజే యజమాని పైన, అదేవిధంగా గణేష్ మండపం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ మీద కంపల్సరీ కేసులు నమోదు అవుతాయి. తర్వాత వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా డీజేలకు వినియోగించరాదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ అంటే సమాజం విధంగా జరుగుతుంది. దీని మీద మీరు ఏదన్నా వెంబడే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. ఈ యొక్క వినాయక చవితి కూడా మీ యొక్క సహకారం ఈ విధంగా అందించేసి ఏదన్నా మీ దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని అక్కడ ఏదైనా గొడవ చేయడం కానీ, మండపం దగ్గర కానీ, ఇంకెలాంటి సంఘటనలు ఉన్నా, లేకపోతే అక్కడ నిమజ్జనం చేసే ప్రదేశంలో కానీ ఇలాంటి విధంగా కార్యక్రమం చేస్తే బాగుంటుంది సార్ అని మీ యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క సహకారం నిన్నంతకాలం కూడా మా ప్రెస్ మిత్రులు మాకు అందిస్తారని, ఇప్పటికి అందిస్తున్నారు, ముందు ముందు కూడా మీరు అందిస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి ప్రెస్ మిత్రులు అందరికీ కూడా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.